ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టంగా కృషి చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ విభాగాలను, ఫీవర్ వార్డ్, ఆపరేషన్ థియేటర్, శస్త్రచికిత్స వార్డ్, రక్తనిధి కేంద్రం, సెంట్రల్ ల్యాబ్, ఎలిసా టెస్ట్ సెంటర్, టీహబ్ సెంటర్ తదితర వాటిని సందర్శించి వాటి పనితీరును పరిశీలించారు. ప్రతిరోజు సగటున ఎంతోమంది రోగులు ఆసుపత్రికి వస్తున్నారు, వారిలో ఎంతమంది ఇన్ పేషెంట్గా అడ్మిట్ అవుతున్నారు, డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు వంటి వాటితో ఎంతమంది ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు తదితర వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజన్ అడిగి తెలుసుకున్నారు. రోగుల అవసరాలకు సరిపడా మందులు, ప్లాస్మా, ప్లేట్లెట్ యూనిట్స్ అందుబాటులో ఉన్నాయని ఆరా తీశారు. ఆయా విభాగాల వారీగా అందిస్తున్న వైద్య సేవల పట్ల కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఫీవర్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి వాకప్ చేశారు. బ్లడ్ శాంపిల్స్ సేకరించి వాటిని పరీక్షించిన అనంతరం రోగులకు అందిస్తున్న రిపోర్టులు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఓపీ రిజిస్ట్రేషన్ విధానాన్ని పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి 16 వచ్చినాయి. శాంపుల్స్ మనది 2077 కి బ్రేకప్ అవుతుంది. ఉంటుంది సార్. జూలై ఆగస్ట్ we are doing more tests కానీ రిజల్ట్స్ మాత్రం అంతే మీకు రావట్లేదు. ఇట్ మై ఓన్లీ 10%, maximum 10%. 5%. This is 96 plate well Elisa plates of it. We went for 5 controls. We went for 9 samples. So we have a barcode code. We enter into this. So 3 to 4 days. ఒకసారి ఒక బ్యాగ్ ఒక సైకిల్ త్రీ చేస్తాం. Total we are getting around 300 samples per day. 3 to 4 బ్యాచెస్ 3 to 4 batches depending. సప్లై చేయట్లేదు సార్, ఓన్లీ ఎలిసానే ఇస్తున్నాం స్టేట్ నుంచి. మనకి నిజామాబాద్ జిల్లాలో ఈ మాన్సూన్ సీజన్లో జూలై ఆగస్ట్ నెలల్లో ఈ జ్వరాలు అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. సో దీనికి మనం కంట్రోల్ చేయడానికి కూడా మనము ఈ మంత్లో కూడా మనము స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా విలేజెస్లో శానిటేషన్ మీద కూడా మనము జాగ్రత్తలు తీసుకుంటున్నాము. సో మనకి అదేవిధంగా హెల్త్ ఫెసిలిటీస్లో కూడా స్ట్రెంథన్ చేయడానికి మనకి టెస్టింగ్ కానీ అదేవిధంగా ట్రీట్మెంట్కి కూడా మనకి జీజీహెచ్లో సెపరేట్గా ఒక వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి వచ్చే ఓపీ కూడా డైలీ పెరుగుతూ ఉన్నారు. మనకి ఆన్ అండ్ యావరేజ్గా ఓపీలో ఫీవర్ కేసెస్ సుమారు 200 వరకు ఓపీ వస్తున్నారు. బట్ అడ్మిషన్స్ అనేది ఒక అడ్మిషన్ స్టేజ్కి వచ్చేవి 3-4 అడ్మిషన్స్ మాత్రమే అవుతున్నాయి. మనకి జీజీహెచ్లో కూడా సెపరేట్గా 20 బెడ్ వార్డ్ ఒకటి ఫీవర్ కేసెస్ గురించి ఏర్పాటు చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి నాట్ ఓన్లీ జీజీహెచ్, పిహెచ్సి, సిహెచ్సిలో వచ్చే ఫీవర్ కేసెస్ ఏవైతే మనకి సిమ్టమాటిక్ డౌట్ఫుల్ కేసెస్ ఉన్నాయో వాటిని టీహబ్కి కూడా శాంపుల్స్ పంపించి నాట్ ఓన్లీ డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా అదర్ టెస్ట్ కూడా ఇక్కడ 24/7 రన్ చేస్తూ ఉన్నాము. సో మనకి లాస్ట్ జూలై ఆగస్టులో కొంత స్పైక్ అనేది ఎక్కువగా ఉంది. సో మనకి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఎలిసా టెస్ట్ గురించి, ఏదైతే మనకి ఎలిసా టెస్ట్ అంటే ఈ గోల్డ్ స్టాండర్డ్ డెంగ్యూ టెస్ట్ కన్సిడర్ చేస్తాం కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి కూడా మనం శాంపుల్స్ టీహబ్లో తీసుకొని చేస్తున్నాము. సో ప్లేట్లెట్స్ కూడా మనకి జీజీహెచ్లో కానీ అదర్ ఫెసిలిటీస్లో కూడా సఫిషియంట్ నెంబర్లో, అంటే ఒకవేళ ఇఫ్ నెసరీ మనకి జీజీహెచ్లో చూసుకుంటే ఈ ఫీవర్ కేసెస్ని ప్లేట్లెట్స్ అనేవి అంటే ఇంతవరకు చూసుకుంటే ఈ మంత్లో ఒక 10 to 15 కేసెస్లో ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూజన్ చేశారు. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనకి సిమ్టమాటిక్ కేసెస్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు డాక్టర్స్. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా మనకి టెస్ట్స్ ఎన్ని కండక్ట్ చేస్తున్నారు, అక్కడ ట్రీట్మెంట్ అవన్నీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నాము. సో కాబట్టి మనకి ఓపీ పెరుగుతున్నా కూడా దానికి తగ్గట్లుగా మనకి జీజీహెచ్లో సిబ్బంది కూడా చాలా ఎఫెక్టివ్గా డే అండ్ నైట్ డాక్టర్స్ పనిచేస్తూ ఉన్నారు. ఫీవర్ ఓపీ కూడా రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఆ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉన్నారు. సార్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మనకి డిఎంహెచ్ఓ గారు మీటింగ్ కన్వీన్ చేసి వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మనకి డెంగ్యూ అనేది ఈ ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూజన్
చాలా వరకు అంటే చాలా కొద్ది కేసెస్లో మాత్రం అవసరం అవుతుంది. దాని మీద కూడా మనము ఈ రేట్ చార్ట్స్ డిస్ప్లే చేయమని, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో చేస్తున్న కేసెస్ ఏవైతే వస్తున్నాయో కేసెస్ని కూడా మనము రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నాం ఆగస్ట్ మంత్ నుంచి. ఎక్కడైనా కంప్లైంట్స్ వస్తే మాత్రం మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మనకి ఎవరైతే గవర్నమెంట్ నుంచి మనకి పీఓస్ ఉన్నారో వాళ్ళని రెగ్యులర్గా పంపిస్తూ చెకప్స్ కూడా చేయిస్తాము.